హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఎవరెవరికి అని అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ R22 ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ చాలా చాలా యూస్ఫుల్ వీడియో. మీకోసం ఒక్కొక్క యూనిట్ అనలైజ్ చేసి ఎక్కడి నుంచి ఇచ్చాను అంటే చెప్తాను. నా దగ్గర దీని మీద 8 ఇయర్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోకు ఒక మినిమం 1000 లైక్స్ ఇవ్వండి. అంతమందికి మీరు షేర్ చేయండి. అప్పుడే నేను మీకు ఈ వీడియోస్ కావచ్చు అండ్ దీస్ ఆల్ ఆర్ అవైలబుల్. ఎస్పెషల్గా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీద క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉంది మన ఛానల్లో. కింద నేను లింక్స్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఏంటి అని అంటే R20 మేడం మీ దగ్గర 8 క్వశ్చన్ పేపర్స్ ఎట్లుంటాయి, ఇదే ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు కదా అంటే చూడండి అమ్మా, రెగ్యులేషన్స్ మారుతూ ఉంటే సబ్జెక్ట్స్ నేమ్స్ మార్చారు కానీ సేమ్. R16 రెగ్యులేషన్లో ఇది ఉంది అండ్ R18లో ఉంది R22. బట్ R22 R16లో ఫుల్కి ఫుల్ ఎగ్జాక్ట్ అదే పేపర్స్ ఉన్నాయి. కావాలంటే నేను మన వాట్సాప్ గ్రూప్లో మీ సిలబస్, వాళ్ళ సిలబస్ అండ్ వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ అన్ని ఒక PDF చేసి పంపిస్తున్నాను. ఈ వీడియో వచ్చిన వెంబటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. లేదా వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను PDF, లేదా మన లాస్ట్ మినిట్ హెల్ప్లో ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ అదే క్వశ్చన్ ఉంటుంది. ఎలా అని అంటే చెప్తాను. వాటన్నింటినీ నేను అనలైజ్ చేసి మీకు ఎగ్జాక్ట్గా ఎలా అడుగుతారు అనేది చెప్తాను. పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. లైక్ అనేది ఫస్ట్ కంపల్సరీ ఇవ్వండి. అండ్ ఈ చాప్టర్ వీడియోస్ అన్నీ మన దగ్గర మీ అందరికీ అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, కింద ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నా దగ్గర ఉన్న 8 ఇయర్స్లో కరోనా పేపర్ ఉంది, నాన్ కరోనా ఉంది. వాళ్ళకి 2-3 మార్క్స్, మీకు 1 మార్క్స్కి ఇక్కడ కొన్ని షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది నేను చాలా చాలా క్లియర్గా చెప్పాను. మేడం కొంతమంది అయితే గ్రూపుల్లో షార్ట్ క్వశ్చన్స్ పంపించి దీనికి ఆన్సర్ ఇవ్వండి అంటుండ్రు. ఒకటి మాత్రం చెప్తున్నా, మీరు క్వశ్చన్ టు క్వశ్చన్ చదువుకొని వెళ్తే అదే రావచ్చు, కానీ కాన్సెప్ట్ అనేది చదువుకుంటే మీరు లాంగ్ చేస్తారు, షార్ట్ క్వశ్చన్స్ చేస్తారు. మన ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, సరిపోతుంది. అందులో లాంగ్ షార్ట్ అన్నీ కవర్ అవుతాయి. కావాలంటే చూడండి అమ్మా. దీని తర్వాత లాంగ్ ఏం అడుగుతారు అనేది కూడా చెప్తాను. మనకి 1 మార్క్స్లో ఫస్ట్ వాట్ ఈస్ మీన్ బై సెల్ఫ్ కాంప్లిమెంటరీ కోడ్, గివ్ అన్ ఎగ్జాంపుల్. నేను సెల్ఫ్ కాంప్లిమెంటరీ కోడ్స్ అంటే చెప్పాను. వాటిని మనం వెయిటెడ్ కోడ్స్ అని కూడా అంటాము. సెల్ఫ్ కాంప్లిమెంటరీ కోడ్స్ చెప్పాను, రిఫ్లెక్షన్ కోడ్స్ చెప్పాను. తెలుసు కదా, 2421 కోడ్స్. ఓకే, వాటి గురించి రాయమన్నారు. అండ్ ఇంప్లిమెంట్ ద బేసిక్ గేట్స్ యూజింగ్ ఓన్లీ నాండ్ గేట్. మనం అండ్ ఆర్ XOR గేట్ని నాండ్ గేట్ యూజ్ చేసి మీరు ఇంప్లిమెంటేషన్, ఇది లాంగ్ అడిగారు. లేదా ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ అండ్ గేట్ యూజింగ్ నాండ్ గేట్ ఆర్ ఇంప్లిమెంట్ ఆర్ గేట్ యూజింగ్ నాండ్ గేట్, ఈ విధంగా అడుగుతారు. నేను చాలా క్లియర్గా చెప్పాను, ఒకసారి చూసుకోండి, లాంగ్లో కూడా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ కంపల్సరీ క్వశ్చన్ అండి ఇలాంటిది. ఇది ఇచ్చారు రైట్. నేను మీకు చెప్పాను, బైనరీ చెప్పాను, డెసిమల్ చెప్పాను, ఆక్టల్ చెప్పాను, హెక్సాడెసిమల్. బైనరీ టు రిమైనింగ్ 3, ఆక్టల్ టు రిమైనింగ్ 3 అండ్ డెసిమల్ టు రిమైనింగ్ 3, హెక్సాడెసిమల్ టు రిమైనింగ్ 3 చెప్పాను రైట్. అది కంపల్సరీ పర్ఫెక్ట్ ఉండండి. దాని నుంచి షార్ట్ అండ్ లాంగ్ బోత్ వస్తాయి. ఇది ఇచ్చారు రైట్. ఇంటూ డెసిమల్, దీన్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేయండి అని అడుగుతున్నారు రైట్. మరి ఇదేంటి మీరు ఐడెంటిఫై చేయాలంటే మీకు ఫస్ట్ నేను చెప్పినటువంటి ఆల్ నెంబర్ సిస్టమ్ విత్ కన్వర్షన్ ఇండివిజువల్గా జస్ట్ ఒక 1 అవర్ తీసుకుని అన్ని ప్రిపేర్ అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఎగ్జాంపుల్స్కి అప్లై చేయండి, దట్స్ ఇట్. తర్వాత చూడండి, యాడ్ +80 -70 +80 -70 యూజింగ్ 2's కాంప్లిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 1's కాంప్లిమెంట్ అంటే ఏంటో తెలియాలి. డిఫైన్ 1's కాంప్లిమెంట్ అని కూడా అడుగుతారు. 1's కాంప్లిమెంట్ కనుక్కున్న తర్వాత దానికి మనం ఏం యాడ్ చేస్తాము, 1 యాడ్ చేస్తే వచ్చేదే 2's కాంప్లిమెంట్ రైట్. అప్పుడు అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఇప్పుడు ఆ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఇది చేయండి. నేను 1's కాంప్లిమెంట్ చెప్పాను క్లియర్గా, అది చూడండి. అండ్ వాట్ ఆర్ 2's కాంప్లిమెంట్, 9's కాంప్లిమెంట్, ఇది ఎక్కడ చెప్పాను మేడం అని అంటే చెప్తాను చూడండి. మన ప్లేలిస్టులో
ఆర్స్ కాంప్లిమెంట్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ అని చెప్పాను. అక్కడ వన్స్ అండ్ నైన్స్ కాంప్లిమెంట్, వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్, నైన్స్ కాంప్లిమెంట్, ఎయిట్స్ కాంప్లిమెంట్, ఇలా కొన్ని చాలా చెప్పాను. ఇది ఆర్ తీసుకుంటే ఆర్ మైనస్ వన్ ఏమవుతుంది అనేసి. ఓకే, ఆ ఒక్క వీడియో చూస్తే మీకు లాంగ్ షార్ట్ రెండు కవర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ డిమార్గన్స్ లా. ఈ డిమార్గన్స్ లా యూస్ చేసుకొని మనం బులియన్ ఎక్స్ప్రెషన్ ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది చెప్పాను కదా. జస్ట్ డిమార్గన్ లా గురించి చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ రైట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. మరి ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూస్ చేయాలనేది నేను చెప్పాను, చెక్ చేసుకోండి. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ వెయిటెడ్ అండ్ నాన్ వెయిటెడ్ కోడ్స్ విత్ ఎగ్జాంపుల్. ఇందాకే చెప్పాను, వెయిటెడ్ కోడ్స్ ఇస్ నథింగ్ బట్ 2421 కోడ్స్ అండ్ వీ హ్యావ్ అనదర్ కోడ్ రిఫ్లెక్షన్ కోడ్స్. వీటిని మనం ఏమంటాము, గ్రే కోడ్స్ అని కూడా అంటాము. మరి ఏవి వెయిటెడ్ కోడ్, ఏవి నాన్ వెయిటెడ్ కోడ్, వాటి గురించి డిఫరెన్స్ అడిగారు, లేదా మీకు 1 మార్కులో డెఫినేషన్ కూడా అడుగుతారు. ఓకే, and the next one, subtract the following using ones and twos complement. అంటే మీరు దీన్ని మనం బైనరీ సబ్ట్రాక్షన్ చూసాము, బైనరీ అడిషన్ చూసాము, రైట్? ఆ బైనరీ సబ్ట్రాక్షన్, బైనరీ అడిషన్ నుంచి మనకి వన్స్ టూస్ కాంప్లిమెంట్ చూసి దీన్ని సింప్లిఫై చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కెనానికల్ స్టాండర్డ్ అండ్ స్టాండర్డ్ ఫామ్. నేను చెప్పానండి, ఒకటి కెనానికల్ ఫామ్ ఏంటిది, స్టాండర్డ్ ఫామ్ ఏంటిది అంటే ఎస్ఓపి నుంచి ఎస్ఎస్ఓపి చెప్పాను, అండ్ పిఓఎస్ నుంచి స్టాండర్డ్ పిఓఎస్ చెప్పాను, రైట్? ఈ ఫామ్స్ అన్ని చూసుకోండి. ఓకే, వీటి మీద ప్రాబ్లమ్ షార్ట్ క్వశ్చన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి what is the BCD code? BCD code అంటే ఏంటిది, BCD అడిషన్ ఏంటిది, XS3 అడిషన్ ఏంటిది, BCD అర్థమెటిక్ ఏంటిదో డెఫినేషన్స్. అండ్ XS3 అడిషన్ బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్, దీన్నే రిఫ్లెక్షన్ కోడ్స్ అంటాము, రైట్? అదే విధంగా వాట్ ఈజ్ 2421 కోడ్స్ విత్ ఎగ్జాంపుల్ అని అడిగారు. ఓకే, ఇవి ప్రీవియస్ గా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్. నేను వీటి మీద లాంగ్ క్వశ్చన్స్ మీకు వీలైతే నా దగ్గర ఉన్న పేపర్స్ చూపిస్తాను. ఓకే, లేదు ఈ వీడియో అయిపోయిన తర్వాత పోస్ట్ చేయడం జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి అమ్మా, లాంగ్ క్వశ్చన్లో వచ్చేసి 2 క్వశ్చన్స్ అయితే షార్ట్ చెప్తాను. మీ అదృష్టం బాగుంటే, ఆ మెథడ్స్లో పర్ఫెక్ట్ ఉంటే అవి 2 ఒకటే దగ్గర వచ్చాయి అనుకోండి 10 మార్క్స్. లేదు మేడం డిఫరెంట్ బిట్లో వచ్చాయి అనుకుంటే అట్లీస్ట్ 5 మార్క్స్ పక్కా వస్తాయండి. బట్ నేను చెప్పిన 100% అదే. కావాలంటే నేను పేపర్స్ చూపిస్తాను ఇదే వీడియోలో, జస్ట్ వెయిట్. ఒక క్వశ్చన్ వచ్చేసి షార్ట్ ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి, ఏ విధంగా ఇస్తారంటే బులియన్ ఎక్స్ప్రెషన్ చూడండి. సపోజ్ నేను ఇస్తున్నాను, ఇక్కడ ఇచ్చారు బులియన్ ఎక్స్ప్రెషన్ a of b plus c plus ab plus abc. ఓకే, ఇలా బులియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి మినిమం నెంబర్ ఆఫ్ లిటరల్స్ యూజ్ చేసి సింప్లిఫై చేయమంటారు, రైట్? ఏ విధంగా, మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. జస్ట్ వెయిట్, ఒక్కసారి మీరు మన ప్లేలిస్ట్కి వెళ్ళి చూసారంటే అక్కడ నేను ఏమేం చెప్పానంటే, జస్ట్ సెకండ్. ఫస్ట్ బులియన్ ఆల్జిబ్రాకి ట్రూత్ టేబుల్స్ చూసుకోండి. వాటితో పాటు బులియన్ ఎక్స్ప్రెషన్స్ని కాంప్లిమెంట్, ఫైండింగ్ కాంప్లిమెంట్స్ యూజింగ్ బులియన్ ఆల్జిబ్రా అంటే సింప్లిఫికేషన్ ఆఫ్ బులియన్ ఎక్స్ప్రెషన్స్ ఒకటి చెప్పాను. అండ్ పిఓఎస్ ఎస్ఓపి మీద చెప్పాను, అంటే ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్, సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీద చెప్పాను. అంటే మిన్ టర్మ్స్ ఇస్తే మ్యాక్స్ టర్మ్స్ ఇస్తే మిన్ టర్మ్స్ ఎలా కనుక్కోవచ్చు, ఎస్ఓపి ఇచ్చినప్పుడు ఎస్ఎస్ఓపి ఎలా కనుక్కుంటాం, అండ్ పిఓఎస్ ఇచ్చినప్పుడు ఎస్పిఓఎస్ ఎలా కనుక్కుంటాం అని చెప్పాను, రైట్? అది చాలా చాలా క్లియర్గా ఉండండి. నేను దీని మీద ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పానో అవన్నీ చూసుకోండి. బులియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి మినిమం నెంబర్ ఆఫ్ లిటరల్స్. ఓకే, అది షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది. మన దగ్గర వచ్చేసి వీడియో పిఓఎస్ టు కెనానికల్, ఎస్ఓపి టు ఎస్ఎస్ఓపి అండ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్, దీని మీద నేను ఒక 7 బులియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి సింప్లిఫికేషన్ ఆఫ్ బులియన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పాను.
అండ్ మిన్ టర్మ్స్ ఒక 6-7 వీడియోస్ ఉన్నాయండి. ఇవి కనుక మీరు పర్ఫెక్ట్ ఉంటే ఫస్ట్ బులియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు టేబుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో నేర్చుకోండి. తర్వాత ఇది నేర్చుకోండి, క్లియర్గా ఉంటుంది. 100% క్వశ్చన్ ఇది ఏంటండి, 100% క్వశ్చన్ కంపల్సరీ. మినిమం 5 మార్క్స్ మీకు ఎటు పోవు. దీని తర్వాత మోర్ అండ్ డామ్ షూర్ క్వశ్చన్ ఏంటిది అని అంటే నెంబర్ బేస్డ్ కన్వర్షన్స్. ఏంటిది మేడం ఇది అని అంటే నేను చెప్పాను కదా, బైనరీ టు డెసిమల్, బైనరీ టు ఆక్టల్, బైనరీ టు హెక్సాడెసిమల్. అదేవిధంగా ఆక్టల్ టు బైనరీ, ఆక్టల్ టు డెసిమల్, ఆక్టల్ టు హెక్సాడెసిమల్. ఆ 4 నుంచి 3 అంటే 4 3 12 కన్వర్షన్స్ ఉన్నాయి. అందులో ఇదే బిట్లో 1 2 అండ్ 3 ఆర్ 4 ఈ విధంగా ఇస్తారు. లేదా 2 క్వశ్చన్స్ ఇచ్చి దీనికో 2.5 దీనికో 2.5 మార్క్స్ ఇస్తారు. కంపల్సరీ పర్ఫెక్ట్గా ఉండండి. లేదా ఫుల్ ఏవి లేకుండా మొత్తం ఇచ్చారంటే 5 ఇలాంటి కన్వర్జేషన్స్ ఇస్తారు. తెలుసు కదా మనకి 1 0 1 1 సంథింగ్ దిస్ 2 సంథింగ్ ఇట్లా పెడతారు. 1 0 A4 సమ్ 6 0 A 10 వాట్ అని అడుగుతారు. ఓకే, ఫస్ట్ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ చూడండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్గా చాలా క్లియర్గా చెప్పాను. షూర్ షార్ట్ 5 మార్క్స్ వస్తాయి. ఓకే, ఏమీ రాదు అన్న వాళ్ళు ఇది ప్రిపేర్ అవ్వండి. వీటితో పాటు ఇంకా ఏం అడుగుతారంటే నేను అవి నోట్ చేశాను, చెప్తాను చూడండి. ఇంకొకటి నెంబర్ సిస్టమ్ మీద వేరియస్ నెంబర్ సిస్టమ్ కోడ్స్ అండ్ దర్ కన్వర్జేషన్స్ విత్ ఎగ్జాంపుల్ అని అడిగారు. వేరియస్ నెంబర్ సిస్టమ్స్ అంటే మీరు ఆక్టల్ ఏంటి, బైనరీ ఏంటి అండ్ డెసిమల్, హెక్సాడెసిమల్ గురించి రాసి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. థియరటికల్గా కూడా అడుగుతారు అదే క్వశ్చన్ని. అండ్ బులియన్ ఎక్స్ప్రెషన్లో ట్రూత్ టేబుల్ సింబల్స్ చూసుకోండి. దాని తర్వాత అండ్ ఆర్ నార్ ఎక్స్ఆర్ గేట్స్, అండ్ ఆర్ ఎక్స్ఆర్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆర్ నాండ్ గేట్స్ గురించి, వీటిలో ఒకదాని నుంచి ఇంకొక కన్వర్షన్ ఎలా చేయాలి, లేదా వాటి ట్రూత్ టేబుల్, వాటి లాజికల్ డయాగ్రామ్ అడుగుతారు. షోర్ నేర్చుకోండి. అండ్ వాటితో పాటు క్వశ్చన్ పేపర్లో చూపిస్తాను చూడండి. ఇంకా ఏం అడిగారంటే డెసిమల్, ఓకే, హెక్సాడెసిమల్, వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ కూడా అడుగుతారు. వన్స్ అండ్ టూస్ కాంప్లిమెంట్ అడగొచ్చు, లేదా వన్స్ 2s and 9s కాంప్లిమెంట్ అని అడగొచ్చు. ఓకే, అంటే సైన్డ్ బైనరీ నెంబర్స్ ఏంటిది, అన్సైన్డ్ అంటే ఆర్స్ అండ్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. కాంప్లిమెంట్స్ మీద బాగా చూసుకోండి. 1s 2s 9s ఆర్స్ ఆర్ మైనస్ 1s. ఈ ఒక్క ఆర్స్ ఆర్ మైనస్ 1s చూస్తే మీకు అన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి మన దగ్గర ఉన్నాయి. వీటితో పాటు సైన్డ్ బైనరీ నెంబర్స్ అంటే ఏంటిది, అన్సైన్డ్ బైనరీ నెంబర్స్ గురించి చెప్పాను, అది కూడా చూసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్ ఇలానే అడుగుతారు. ఇంకొకటి ఏంటి అని అంటే బీసీడీ టు గ్రే కోడ్. ఏంటిది బీసీడీ టు గ్రే చూసుకోండి నాన్న. అలానే మనకి బీసీడీ అర్థమెటిక్ కోడ్స్ అని ఉంది. అండ్ వీటితో పాటు 2421 వెయిటెడ్ కోడ్ అంటే ఏంటిది, దాని కన్వర్షన్ అండ్ రిఫ్లెక్షన్ కోడ్స్ చూసుకోండి, సరిపోతుంది. ఓకే, ఈ కన్వర్జేషన్స్తో పాటు మీరు ప్రతి ప్రాబ్లం చేయాలంటే బీసీడీ అడిషన్ అండ్ బీసీడీ సబ్ట్రాక్షన్ వచ్చి ఉండాలి. అది నేను చెప్పాను. బైనరీ కోడ్స్ని అడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలని ఆ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఇవన్నీ చేస్తారు. ఓకే, అండ్ దానితో పాటు మీరు ఫస్ట్ నాకేమీ రాదన్న వాళ్ళు చెప్పాను కదా, మినిమం ఏం చదువుకొని వెళ్ళాలి, కన్వర్జేషన్స్, నెంబర్ కన్వర్జేషన్స్ అండ్ బులియన్ ఎక్స్ప్రెషన్లో ఆల్ టైప్స్ ఆఫ్ లిటరల్స్, ఎస్ఓపి టు ఎస్ఎస్ఓపి ఏంటిది, ఒక్కొక్కసారి మీకు ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇలా అడుగుతారు, లేదంటే ఎస్ఓపి టు ఇది కనుక్కోండి, లేదా మిన్ టర్మ్స్ ఇచ్చి మ్యాక్స్ టర్మ్. ఓకే, ఆ విధంగా చూసుకోండి. మీకు నేను క్వశ్చన్ పేపర్ కింద ఇస్తున్నాను, వీలైతే అక్కడ చెక్ చేసుకోండి, లేదంటే మన గ్రూప్ నుంచి కమెంట్ చేయండి, నేను మీకు పోస్ట్ చేశాను. ఇలా ప్రిపేర్ అవ్వండి, పర్ఫెక్ట్గా పాస్ అవుతారు. పాస్
కాదు, ఈ క్వశ్చన్ ఇక్కడ నుంచి మీకు తెలుసు కదా 10 మార్క్స్ లాంగ్ 2 మార్క్స్ షార్ట్, అంటే ఈ యూనిట్లో నుంచి 12కి 12 100% వస్తాయి. బట్ వీడియోకి మాత్రం లైక్ ఇస్తేనే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.